రోజు మనం ఇంట్లో పూజ చేస్తాం. ఆ పూజకి ఫ్లవర్స్ యూజ్ చేస్తాం. ఆ ఫ్లవర్స్ని వేస్ట్ చేయకుండా మళ్ళీ మన ఇంట్లో డివైన్ ఫ్రేగ్రెన్స్తో యూజ్ చేయగలమా అనేది క్వశ్చన్ మార్క్. సో ఈరోజు వీడియోలో దానికి ఆన్సర్ దొరికేస్తుంది మీకు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాయతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మనం పూజ ఫ్లవర్స్ని ఎలా రీయూజ్ చేసి ఇంట్లోనే న్యాచురల్ ధూప్ స్టిక్స్ని ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. సో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా న్యాచురల్ అండ్ ప్యూర్ వైబ్స్తో చేసుకోవడమే. సో లెట్స్ బిగిన్. ఇక్కడ మనం పూజకి డైలీ ఆఫర్ చేసే ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా నేను డ్రై చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తే నాకు చామంతి, బంతిపూలు, రోజ్ అండ్ తులసి ఉందన్నమాట. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫ్లవర్స్, సాంబ్రాణి, ఇక్కడ జవాదు పౌడర్ అనమాట. ఇది ఫ్రేగ్రెన్స్ కోసం ఎక్స్ట్రా, ఇదేమి కెమికల్ కాదు, ఇది న్యాచురలే. జవాదు పౌడర్ అంటారు, మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇది ఆవు నెయ్యి అండ్ రోజ్ వాటర్ అనమాట. రోజ్ వాటర్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇవే ఇంగ్రీడియంట్స్, ఇవి తప్ప ఇంకేమీ ఎక్స్ట్రాగా యూజ్ చేయము. అలాగే కర్పూరం కూడా యాడ్ చేసుకుంటాము. సో ఇక్కడ నేను డైలీ యూజ్ చేసే ఫ్లవర్స్ని డ్రై చేసుకున్న తర్వాత ఇలా అయినాయి అనమాట. డ్రై అయిపోయిన తర్వాత వాటికి పెటల్స్ అండ్ వాటివన్నీ రిమూవ్ చేసేసి స్టెమ్స్ అవన్నీ తీసేసి ఇలాగా పెట్టుకున్నాను. వీటిని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ధూప్ స్టిక్స్ అనేవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నాకు తులసి అనేది క్వాంటిటీ తక్కువ ఉందని ఫస్ట్ నేను దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. తులసి లీవ్స్, డ్రై అయిన లీవ్స్, దానికి కొంచెం సాంబ్రాణి అలాగే కర్పూరం కూడా యాడ్ చేసుకొని ఇలాగా పౌడర్ చేసుకోవాలన్నమాట. అలాగే రోజ్ కూడా అంతే, రోజ్ పెటల్స్, సాంబ్రాణి అండ్ కర్పూరం యాడ్ చేసుకుంటే ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మెయిన్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నది మనకి చామంతి పూలు అనమాట. ఎక్కువగా ఇవి యూజ్ చేస్తాము. అన్ని కలర్స్లోనూ చామంతి పూలు ఉన్నాయి. ఎల్లో, వైట్, పర్పుల్ ఉంది. అలాగే బంతిపూల్లో ఆరెంజ్, ఎల్లో. వీటిని బాగా డ్రై అయిన తర్వాత సేమ్ సాంబ్రాణి అండ్ అలాగే కొంచెం కర్పూరం కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకున్నాము. ఇప్పుడు తులసికి పౌడర్ చేసుకున్నాం కదా, దానికి కొంచెం జవాదు పౌడర్ అలాగే కొంచెం ఆవు నెయ్యి అండ్ ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత మనం రోజ్ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దాన్ని ఒక మంచిగా బైండ్ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇది మంచిగా బైండ్ అయిన తర్వాత మౌల్డ్ చేసేసుకోవడమే. మనకు కావాల్సిన షేప్స్లో మౌల్డ్ చేసేసుకొని ఇంకా డ్రై చేసేసుకోవడమే. అంతే, ధూప్ స్టిక్స్ రెడీ అయిపోతాయి. సో ఇక్కడ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురలే, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయలేదు, అన్నీ న్యాచురలే. సో నెక్స్ట్ ఏంటంటే రోజ్ పెటల్స్ పౌడర్ కూడా ఉంది కదా, సేమ్ అది కూడా అలాగే మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు చామంతి పువ్వులది సేమ్ జవాదు పౌడర్, ఆవు నెయ్యి అండ్ మనం రోజ్ వాటర్తో మిక్స్ చేసుకుంటే అది కొంచెం బైండింగ్కి ఈజీగా ఉంటుంది. మౌల్స్లో పెట్టినప్పుడు ఏంటంటే ఆ షేప్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను ఎలా మౌల్డ్. నేను 3 డిఫరెంట్ షేప్స్లో చేశాను, అవి మీకు చూపిస్తాను. ఫస్ట్ కోనికల్గా చేశాను అనమాట. ఇది నార్మల్ హ్యాండ్తోనే చేసేసుకున్నాను. సో ఇలా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఫస్ట్ కోనికల్గా ఇలా చేసుకున్నాను, చూసారా? అంతే, ఈజీగానే చేసుకోవచ్చు. మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను సిరప్ బాటిల్కి పైన ఒక మెజరింగ్ కప్ ఉంటుంది కదా, దాన్ని ఒక మౌల్డ్ లాగా యూజ్ చేసి ఒక షేప్ చేశాను అనమాట. ఏం లేదు, కప్పుకి కింద పాలిథిన్ కవర్ యాడ్ చేసేసి మనం ఏదైతే మిక్చర్ ఉంది కదా, ఆ మిక్చర్ని మొత్తం టైట్గా ప్రెస్ చేయాలి. అప్పుడు టైట్గా ప్రెస్ చేసేసిన తర్వాత మనం కవర్ని పైకి లాగితే ఈజీగా మనకి ఆ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనం డిఫరెంట్ మౌల్డ్స్ యూజ్ చేసుకొని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి సేమ్ మనకి సిలిండర్ క్యాప్, ఇది మాయిశ్చరైజర్స్కి, సీరం బాటిల్స్కి వస్తుంది కదా, దానికి ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్ ద పార్ట్ని కట్ చేసేసి మనం ఈ మిక్చర్ని పెట్టి ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తే అది వచ్చేస్తుంది అనమాట. అలా ఈజీగా మనం డిఫరెంట్ మౌల్డ్స్ యూజ్ చేసుకొని ఇంట్లోవే చేసేసుకోవచ్చు ఇలా ధూప్ స్టిక్స్. నేను చేసిన 3 డిఫరెంట్ టైప్స్
షేప్స్లో ఉన్న ధూప్ స్టిక్స్ ఇవి అనమాట. మనకి తులసి, రోజ్ అండ్ చామంతి పువ్వులతో చేసినవి ఇవి. వీటిని అట్లీస్ట్ 2 to 3 days సన్ డ్రై ప్రాపర్గా అవ్వాలి. అయిన తర్వాత మనకి ఇలా ఉంటాయన్నమాట డ్రై అయిన తర్వాత. సో ఒకవేళ డ్రై అవ్వకపోతే స్మోక్ ఎక్కువగా రాదు. సో మేక్ ష్యూర్ అవి బాగా డ్రై అవ్వాలి. ఇప్పుడు నేను ఒకటి వెలిగించి చూపిస్తాను, డ్రై అయిందో లేదో చూద్దాం. చూడండి, ఇలా స్లోగా బర్న్ అయ్యి స్మోక్ అనేది వస్తుంది, అంటే ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిందనమాట. సో బెనిఫిట్స్ చూసుకుంటే మనం కెమికల్ ఫ్రీ, అసలు నో ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్, జీరో వేస్ట్, అండ్ ఇంట్లోనే మనం యూజ్ చేసిన ఫ్లవర్స్తో మనం ఇలా డివైన్ ఫ్రేగ్రెన్స్గా మార్చుకున్నాం అనమాట మన ఫ్లవర్స్ని. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే do like, share, comment and subscribe for more videos. And that's it for this video. Thank you for watching. See you in the next video.